మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. పర్వాలేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, అంటే వచ్చిందంతా ఖర్చు అవుతుంది మిగులు లేకపోయినా. గౌరవం 3, అవమానం 1, కాబట్టి బాగానే ఉంది. కానీ కొత్తగా ఇప్పుడు ఏర్పడినటువంటిది ఏంటంటే ఏలినాటి ఒకటి వచ్చింది. ఇది కొంత విరామాన్ని కూడా ఇస్తోంది. జూన్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు లాభస్థానంలోకి పెడుతున్నాడు. కాబట్టి ఆ సమయం కొంత అనుకూలమైన సమయంగా గుర్తించవచ్చు. ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక వ్యయంలో ప్రవేశించిన తర్వాత అంటే సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 20 వరకు, మరలా అక్టోబర్ 26 నుంచి సంవత్సరాంతం వరకు ఉన్న సమయంలో మాత్రం కొంత ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ముఖ్యంగా ఏలినాడిసిన సమయం కాబట్టి ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆవులకు పెట్టడం. అలాగే రాహు యొక్క దోషం కూడా ఒకటి ఉండే అవకాశం ఉంది కాబట్టి మినువులు కూడా ఒక 1 కేజీ శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో కాస్త పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడము, శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమంతునికి ఆకు పూజ చేయడం, సింధూరు పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, వడమాల సమర్పించడము, వెంకటేశ్వర దీపారాధన చేయడము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు శని దోష నివారకాలుగా ఉపకరిస్తాయి. కొంతమంది భ్రమపడుతుంటారు, ఏదైనా నువ్వులతో శివుడికి పూజ చేయాలి అంటే అదేమిటండి, నువ్వులు పితృదేవతలకు వాడతారు, వాటితో పూజ చేయడం ఏమిటి, చాలా తప్పు అనుకుంటూ ఉంటారు. నిజం కాదండి. ఇది 1/2 కేజీ నల్ల నువ్వులు అంటే దాంట్లో 1,00,000 గింజలు ఉంటాయన్నమాట. వాటితో పూజ చేసినట్లయితే సకల పాపక్షయం అని శివారాధనా గ్రంథాల్లో ఉంది. అంతెందుకు, మనకు శివ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉందండి. దాంట్లో చిట్ట చివరి లైను ఏమిటి అంటే తిలాక్షతై యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. మీకు మిగిలిన స్తోత్రాలలో ఎన్నో ఫలితాలు చెబుతుంటారు, కానీ ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో మాత్రం మిగిలిన ఫలితాలు ఏమీ చెప్పలేదండి. ఇది ఒకటే ఫలితం చెప్పారు. ఏమిటది, నువ్వులతో కనుక పూజ చేసినట్లయితే జీవన్ముక్తుడవుతాడు అని చెప్పారు. అందుకని మనకి శాస్త్రం కదండి ప్రమాణం. అందువలన నువ్వులతో పూజ చేయడం అనేవి దోషం కాదు. ఇంకో విశేషం, నువ్వులు దర్భలు అనేటువంటి వాటిని అతి పవిత్రములైన వాటినిగా బ్రహ్మగారు సృష్టించారు. కాబట్టి వాటిని వినియోగించడం అనేటువంటిది ఏమాత్రము దోషప్రదం కాదు. గురుడు మొదట 9వ స్థానంలో ఉంటున్నాడు, తర్వాత సెప్టెంబర్ 25 తర్వాత 10వ స్థానంలోకి వస్తున్నాడు. 9వ స్థానంలో ఉన్న సమయంలో విదేశీయానాలకు కొంతవరకు బలం ఉంది, కానీ ఏలినాటి శని వల్ల కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఆ దోష నివారణ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇక 10వ స్థానంలో గురుడు వచ్చిన తర్వాత మన చుట్టూ ఉండే వ్యక్తులకు మన వల్ల చాలా ఉపకారాలు జరుగుతాయి. అందువలన మన వృత్తి ద్వారానే ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికి చేయడానికి అత్యుత్తమమైన సమయంగా దాన్ని గుర్తించాలి. ఇక రాహువుని కేతువుని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అష్టమ రాహు అనుకోని ఖర్చులు చేస్తుంటాడు ఆగస్టు 17వ తారీఖు వరకు. ఆ అనవసరం ఖర్చులు నివారించుకోవడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో కేతు ద్వితీయంలో ఉన్నందువల్ల మనం ఏది మాట్లాడినా ఎదుటివాడికి మరోలా అర్థమవుతుంటుంది. అపార్థాలను నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తరువాతి సమయంలో సప్తమంలోకి రాహు ప్రవేశిస్తాడు, జన్మరాశిలో కేతు ఉంటాడు. ఈ జన్మరాశిలో కేతు ఉన్నందువలన మన పనులపై శ్రద్ధ తగ్గుతుంది, ఇతరులకు మనం చేసేటువంటి పనులు ఎక్కువ ప్రయోజనాత్మకం అవుతాయి. కాబట్టి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది రాహు ప్రభావాన్ని, ఇటు శని ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. అందులోనూ వృద్ధులు, ఇంట్లో ఉన్న వృద్ధులు, బయట ఉన్న వృద్ధులు, ఎవరికైనా సరే మనం ఎంత సేవ చేసినట్లయితే శని రాహు దోషాలని అంతగా అధిగమించగలుగుతాం. ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదల వలన వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేకుండా, విలువతో సంబంధం లేకుండా ఎక్కువైనా సరే వెచ్చించేటువంటి ధోరణి వలన మోసపోయే అవకాశాలు ఉన్నాయి.
అందువలన ఏ వ్యక్తులైతే మన ఆత్మీయులలో నిపుణులు ఉంటారో ఆ నిపుణుల యొక్క నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకుంటూ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మోసపోకుండా నష్టపోకుండా వారి సహాయంతో ప్రయోజనాల్ని సాధించాల్సి ఉంటుంది. అలాగే మాట్లాడే తీరులో కూడా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారికి ఉపకరించడం కోసమే మాట్లాడడం చేయాలి. ఈ కేతువు ద్వితీయంలో ఉన్నటువంటి సమయంలో ఇబ్బంది పెట్టేటువంటిది తొందరగా అపార్థాలను తీసుకొస్తుంది. శ్రీరామచంద్రుడు ఎలా మాట్లాడతాడు అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడకుండా ముందుగానే తాను పలకరిస్తాడట, నవ్వుతూ పలకరిస్తాడట, ఎదుటి వ్యక్తికి ప్రియంగా మాట్లాడతాడట. అంటే ఈ నియమాలను మనం అలవరుచుకోవడం ద్వారా గ్రహ దోషాలను అధిగమించగలుగుతాం, అనుకూలతలను పెంచుకోగలుగుతాం. సామాన్యంగా ఏమవుతుందంటే నేను ఎందుకు ఊరుకోవాలి అనిపిస్తుంటుంది. నిజమే, నేను ఎందుకు ఊరుకోవాలి అనేది మానవత్వమే. అంటే మనుషులకి సహజంగా నేను ఉప్పు కారం తింటలేదా, నాకు కోపం రాదా, ఇలాంటి భావాలు కలుగుతుంటాయి. అవి మానవత్వమే, సందేహమేం లేదు. కానీ మానవత్వం వల్ల ఏమీ ప్రయోజనం లేదండి, దైవత్వం కావాలి. దైవత్వం అంటే అర్థం ఏంటి? ఎదుట వ్యక్తికి మన వల్ల ఆనందమే కలగాలి కానీ దుఃఖం కలగకూడదు అనే ప్రయత్నం. ఎదుటి వ్యక్తి మన ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనుకోండి, మనం నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటే అవతల వ్యక్తికి ఏమవుతుంది? విరమించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని మనం ఎదుటి వ్యక్తి యొక్క కోపానికి స్పందించటం కాకుండా ఆ కోపాన్ని మనకు ప్రయోజనాత్మకంగా మలుచుకోగలగాలి అంటే మనం తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి.